హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న సీనియర్ నటుడు అజయ్ ఘోష్ మెయిన్ లీడ్లో, అలాగే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసే చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, వినుకొండలో మూర్తి అజయ్ ఘోష్ ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ క్యాసెట్లు అద్దెకిచ్చి పాటలు ఎక్కించడం, ఫంక్షన్స్కి సౌండ్స్ సెటప్ పెట్టి పాటలు ప్లే చేయడం చేస్తూ ఉంటాడు. అతని సంపాదన చాలక ఇంట్లో తన భార్య తిడుతూ ఉంటుంది. మూర్తి ఓ పార్టీలో పాటలు మిక్స్ చేసి బాగా ప్లే చేయడంతో అందరూ అభినందించి డీజే అయి ఉంటే బాగుండేది అని చెప్పడంతో ఎలాగైనా డీజే అవ్వాలని దాని గురించి ఆన్లైన్లో తెలుసుకుంటూ ఉంటాడు. మరోపక్క డీజే అవ్వాలనుకునే అంజనాని తన తండ్రి కంట్రోల్లో పెడుతూ ఉండగా, వాళ్ళిద్దరికీ జరిగిన గొడవలో అంజనా తండ్రి డీజే కన్సోల్ని పగలగొడతాడు. అది రిపేర్ కోసం ఊరంతా తిరుగుతూ మ్యూజిక్ షాప్ మూర్తి వద్దకు వస్తుంది అంజన. డీజే కన్సోల్ బాగు చేస్తా అని, కానీ తనకి డీజే నేర్పించమని మూర్తి అడగడంతో అతనికి మ్యూజిక్పై ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఓకే చెప్తుంది. మరి అంజన మూర్తికి డీజే నేర్పిందా? మూర్తి డీజే అయ్యాడా? మూర్తి అంజన ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే ఊళ్ళో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మూర్తి భార్య సపోర్ట్ చేసిందా? డీజే అవ్వాలని హైదరాబాద్ వచ్చి మూర్తి పడ్డ కష్టాలేంటి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకు అన్నీ బాగా కుదిరాయని చెప్పాలి. కథ బేసిక్ పాయింట్ పాతదే అయినా కథనం మాత్రం చాలా కొత్తగా రాసుకున్నారు. దీనికి తోడు ప్రధాన పాత్రల యొక్క క్యారెక్టరైజేషన్స్ అనేవి చాలా బాగా రాసుకున్నారు. సినిమా మొదలైన ఓ 10 నిమిషాలు మాత్రం నిదానంగా సాగిన, ఆ తర్వాత మాత్రం చాలా ఎంటర్టైన్ చేశారు. ప్రధాన పాత్రలో నటించిన చాందినీ చౌదరి మరియు అజయ్ ఘోష్లు వారి నటనతో ఆకట్టుకున్నారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ అనేది చాలా బేసిక్ పాయింట్ అవ్వడంతో ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. దీనికి తోడు ఈ సినిమాలో పాటలైతే అస్సలు బాలేదని చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ వచ్చిన ఈ సినిమా ఓ 50 ఏళ్ల వ్యక్తి డీజే అవ్వాలనుకుంటే ఓ 25 ఏళ్ల అమ్మాయి ఎలా సపోర్ట్ చేసింది అని ఆసక్తిగా ఎంటర్టైన్మెంట్తో చూపించారు. దర్శకుడు శివ తన మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5.